ప్రోమోలో మానస్ అని ప్రియాంక వచ్చారు లోపలికి. రాగానే మన బిగ్ బాస్ అభినందించాడు. కానీ అక్కడ ఒక గేమ్ కండక్ట్ చేశారు, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంత్ తెలుసుకోవడం. ఆ కనీసం సుడుకు ఆడతాం రాదా మీకు మళ్ళీ పగలో పంతాలో గొడవలో మీకు మళ్ళీ ఇగోలు సుడుకు ఆడలేకపోయారు ఒక్కడు కూడా. అన్ని రాంగ్ బెల్సే. పృథ్వీ వచ్చాడు రాంగ్ బెల్ కొట్టాడు, నబీల్ వచ్చాడు రాంగ్ బెల్ కొట్టాడు, ఇంకొకటి వచ్చాడు అవినాష్ సంథింగ్ ఎవరో, ఆలో రాంగ్ బెల్సే. ఎందుకు మీరు ఇంకా కనీసం ఇంకా మిడిల్ రో అన్నా కరెక్ట్ గా చేస్తే పాయింట్ ఇస్తానని చెప్పవలసి వచ్చింది బిగ్ బాస్. అందరూ అంత చండాలంగా ఆడారు. ఓకే, వీళ్ళకి అసలు నాలెడ్జ్ లేదని టేస్టీ తేజ నాలెడ్జ్ ఫెలో అని నాకు బాగా అర్థమైంది. అందుకే టేస్టీ తేజకి అంత బజ్ ఉంది ఈసారి బిగ్ బాస్ లో. వాడు చాలా బ్రెయిన్ ఉంది. నాకు తెలిసి ఎవరినో కరెక్ట్ చేశాడు, వాళ్ళు విన్ అయ్యారు. అర్థమైందా? టేస్టీ తేజ ఈజ్ ఏ వెరీ పవర్ఫుల్ బ్రెయిన్. అండ్ ఫిజికల్ గా ఫిట్ లేకపోయినా కానీ మెంటల్ గా వెరీ ఫిట్. చాలా తపన ఉంది, చాలా కోరుకుంది. అందుకనే రాత్రి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు బాంబు. అర్థమైందా? మన టేస్టీ తేజని తప్పించి. కాబట్టి ఇవాళ మానస్ అండ్ ప్రియాంక ఎవరికి పేలుతారో బాంబు చూడాలి ఇవాళ ఎపిసోడ్ లో. నాకైతే వాళ్ళిద్దరు వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ గా నిలుస్తారు, గౌతమ్ కు సపోర్ట్ గా నిలుస్తారని నేను కోరుకుంటున్నా. మన తెలుగు కండిషన్ అందరికి కూడా సపోర్ట్ గా నిలవాలని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా. ఇంకా అంటే ఎవరైనా జోడీలు రాబోతున్నాయి లోపలికి? అంటే జోడీలు అంటే అందరికి పేర్స్ వస్తున్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు స్టార్టింగ్ లో ఎలాగైతే పేర్స్ కింద లోపలికి వెళ్ళారో బిగ్ బాస్ లో, ఇప్పుడు పేర్స్ కింద వచ్చి వాళ్ళని టాస్క్ పెట్టి టికెట్ ఫైనల్కి రేస్ లోకి సిద్ధం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వస్తున్నారు. మన గౌతమ్ చెల్లి కూడా వస్తుందని ఒక వార్త వినబడింది నాకు. అలా వస్తే ఇంకా మనోడు మంచి బూస్టింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అందరూ గ్రూప్ గేమ్ ఆడటం మానేశారు, కానీ గ్రూప్ గా ఆలోచించడం మట్టుకు మానల. ఆలోచనలు మార్చుకోవాలి. నిఖిల్ మీద ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు బాగా. నిఖిల్ ఎందుకంటే రేస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమైనా సరే నిఖిల్ ని బయటకు పంపించాలన్న ఆలోచన, గౌతమ్ ని నిఖిల్ ని బయటకు పంపించాలన్న ఆలోచన ఖచ్చితంగా వాళ్ళకు ఉంది. వాళ్ళ ఏదో రకంగా వీళ్ళిద్దరిని అదే బ్యాట్ చేసి బయటకు పంపించేయాలని చూస్తున్నారు.